ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. అభ్యర్థుల జాబితాను ఒక్కొక్కటిగా వైసీపీ అధిష్టానం రిలీజ్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే సీట్లు ఆశించి నిరాశ చెందిన నేతలంతా సీఎం జగన్ పై అలకబూనుతున్నారు. ఈ క్రమంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. వేమిరెడ్డి బాటలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మరికొందరు వైసీపీ నేతలు పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. రైట్గా ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల జాబితాను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తోంది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలోనే ఎవరైతే సీట్లు ఆశించి నిరాశపడ్డారో ఆ నేతలంతా కూడా సీఎం జగన్ పై అలకబూనుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇక ఈ వేమిరెడ్డి బాటలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా, అదేవిధంగా మరికొందరు వైసీపీ నేతలు కూడా పార్టీని వీడినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి మాత్రం షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. రేఖ, నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ ఇవ్వడంతో కూడా ఒక పార్టీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీకి భిక్షకు తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత 15 రోజులకు అలగపూడినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నెల్లూరులో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పంపినప్పటి నుంచి ఆ యొక్క నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో పోటాపోటీగా ఇక్కడ జరిగిన క్రమంలో ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తికి కాకుండా వేరే వ్యక్తికి ప్రకటించడంతో ఇక్కడ అప్పటి నుంచి వేమిరెడ్డి అలగపూడినటువంటి పరిస్థితి. అయితే అప్పటి నుంచి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరంగా ఉన్నారు. ఇటు పార్టీతో పాటు ఇటు వైసీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దూరంగా ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటు ఆర్థికంగా ఇటు అంగబలం కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఇటు నెల్లూరు జిల్లాలో చెప్తుంటారు. అదే విధంగా ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడే కొన్ని క్షణాల ముందే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదే విధంగా ఇటు ఏదైతే వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పదవికి కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదొక నెల్లూరు జిల్లాలో ఇదొక వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని కూడా చెప్పొచ్చు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో చేరతాడా, ఎప్పుడు ఈ పార్టీలో చేరతాడనేది ఒక నెల్లూరు జిల్లాలో ఒక ఉత్కంఠత పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతారని ఏదైతే మనం చెప్తున్నామో దానికి తెరపడిందని ఈరోజు చెప్పుకోవచ్చు. ఏదో నెల్లూరు జిల్లా వాసులతో పాటు ఇటు వైసీపీ పెద్దలు అదేవిధంగా ఏపీలో కూడా ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే తెలియని సురేంద్ర, అయితే ఎవరైతే టికెట్లు ఆశించారో వారంతా కూడా అసంతృప్తి బాటలో రాజీనామాల పర్వం అయితే కొనసాగుతోంది. ఇక వేమిరెడ్డి బాటలోనే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అదేవిధంగా మరికొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? రేఖ, ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాలో ఒక పెద్ద మనిషిగా పెద్దారెడ్డిలుగా చెప్తుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ఈ యొక్క నెల్లూరుకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, ఇక మరి కొంతమంది ప్రముఖులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ బాటలోనే వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్ల పాటు కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులు ముఖ్య నేతలుగా ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పెద్దరెడ్లంతా కూడా వేమిరెడ్డి బాటలోనే పోతారని ఇప్పటికే వేమిరెడ్డి వర్గం నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. అదేవిధంగా ఈ యొక్క నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీగా షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. దీన్ని అంతటా కూడా టీడీపీకి వెళ్తారనేది కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. టీడీపీకి వెళ్ళే క్రమంలో
ఏదైతే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా టీడీపీకి తీసుకెళ్తారని కూడా ఒక సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిది అయితే కొద్ది రోజుల నుంచి ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. ఆ హాట్ టాపిక్కి సంబంధించి ఈ ఉత్కంఠ నేపథ్యంలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా అయితే ఈ రాజీనామాని ఆపేందుకు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి వేడుకొని ఉందనుకు వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో అన్ని ప్రయత్నాలు కూడా ఒక్కటి కూడా ఫలించినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ పార్టీ పెద్దలైతే వేమిరెడ్డిని ఒప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైతే అనుకున్నారో తన మనసు బాధ కలిగిందని, ఏదైతే నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నందుకు నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి అభ్యర్థుల మార్పులు చేర్పులు కావచ్చు, ఇలాంటి అన్నీ కూడా అతన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మనసుని బాధ కలిగించిందనే ఉద్దేశంతో కేవలం పార్టీకి రాజీనామా చేస్తున్నానని కూడా చెప్తున్నారు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. దాంట్లో భాగంగానే ఏదైతే నెల్లూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండా ఏదైతే నెల్లూరు జిల్లాలో కార్యక్రమాలు కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా జిల్లా అధ్యక్షుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి తెలియకుండా చేయడం వల్లే ఈ యొక్క పార్టీకి గుడ్ బై చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేయడం అయితే కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇటు పార్టీ పెద్దలు కూడా ఈ రోజు కూడా విజయసాయిరెడ్డి కలిసేందుకు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలవడానికి ఇష్టపడకపోవడంతో ఇటు విజయసాయిరెడ్డి కూడా నెల్లూరుకి రాలేదు. అయితే ఆ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇటు ఏదైతే వైసీపీ పార్టీలో నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద లీడర్గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ లీడర్ని ఈరోజు వైసీపీ కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యొక్క రాజీనామా అయితే నెల్లూరు జిల్లాలో ఒక రాజకీయ ప్రకంపన అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు చాలామంది ముఖ్య నేతలు కూడా వెళ్తున్నారన్న సమాచారంతో ఇప్పటికైనా వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ పెద్దలు కలదెలుచుకొని ఈ యొక్క పార్టీ నేతలను ఆపే ప్రయత్నాలు చేస్తారా, లేదనంటే గమ్ముగా ఉంటారా అనేది కూడా కొన్ని చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద కూడా ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈరోజు అనుకున్నట్టుగానే 2:35 నిమిషాలకు రాజీనామా అయితే ఫ్యాక్స్ ద్వారా పంపించినటువంటిది ఉంది. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొంత పెద్దలు కూడా అతి త్వరలో పార్టీ మారే విషయం కూడా చెప్పనున్నారు. అయితే ఈ పార్టీ మారేటప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా తీసుకెళ్తారని ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచర వర్గం చెబుతుంది. అయితే మొత్తం మీద ఇటు నెల్లూరు జిల్లాలో ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్లేస్లో ఈ యొక్క నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి అభ్యర్థి విషయంలో నెల్లూరు జిల్లా రాజకీయాలనే మార్చేసాయని చెప్పుకోవచ్చు. ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలతో పాటు పక్కనున్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా ఒక వేమిరెడ్డి ప్రభావం అయితే చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రభావాన్ని నుంచి ఇటు వైసీపీ ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుందని కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుకున్నట్టుగానే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. చేసిన క్రమంలో ఇప్పటికే ఆ యొక్క ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలుస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చాలామంది వచ్చి కలిసి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నెల్లూరు జిల్లా ముఖ్య నాయకులందరూ కూడా నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కలుస్తారని కూడా తెలుస్తుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.